Express, an international courier service. జీవితం ఎవర్నీ వదలదు, అందరి సరదా తీరుస్తుంది. సినిమాలోలానే జీవితంలో కూడా అన్ని రంగులు ఉంటాయి. ప్రేక్షకులకి ఆనందాన్ని, నిర్మాతలకి కాసులని ఇస్తూ ఎందరో తారలు వెండితెరపై వెలిగినా కూడా చివరికి అదే తెర వెనుక ఉన్న చీకటి పొరల్లో చిక్కుకుని అదే చీకట్లో కనుమరుగైపోయిన సంఘటనల్ని ఈ సినీ మాయా ప్రపంచంలో మనం ఎన్నో చూడొచ్చు. అలా మరుగున పడిపోయినామని ద్వీపం నటి గిరిజ మహానటి సావిత్రి తర్వాత అంతే స్థాయిలో 1950-60లలో ఏకఛత్రాధిపత్యంగా సినీ జగత్తుని ఏలింది ప్రముఖ హాస్యనటి గిరిజ. కాని చివరకు తన జీవితం అర్ధాంతరంగా అత్యంత దయనీయ స్థితిలో ముగిసింది. చిన్న వేషాలతో కాకుండా గిరిజ కెరీర్ పై స్థాయి నుండే మొదలైంది. గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల సినిమా నటి దాసరి రామతిలకం. 1938 కంకిపాడులో పుట్టిన గిరిజ గుడివాడలో పెద్దమ్మ దగ్గర ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి దగ్గరకు వెళ్ళింది. ఆ తర్వాత గిరిజ 17 ఏళ్లకి తల్లి చనిపోయింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే నటించేందుకు ఆసక్తి చూపించింది. కస్తూరి శివరావు మద్దతుతో ఏకంగా పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో ఎన్టీఆర్ పక్కనే హీరోయిన్గా నటించింది. ఆ సినిమా అంతంత మాత్రంగా ఆడినా కూడా ఆ సినిమాతో రేలంగి పరిచయం అవ్వడం జరిగింది. ఆయన ప్రయత్నంతోనే పాతాళ భైరవి చిత్రంలో అవకాశమొచ్చింది. ఆ సినిమానే గిరిజ సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. నరుడా ఏమి నీ కోరిక అన్న ఒక్క మాట ఆమెకి ఎనలేని పేరును తెచ్చిపెట్టింది. సుప్రసిద్ధ హాస్యనటుడు రేలంగితో జతకట్టిన తర్వాత అప్పటి హీరోయిన్లకి సమానంగా కీర్తి ప్రతిష్టలను సంపాదించింది. అన్నపూర్ణ, గుడిమంటలు, జగదేక వీరుని కథ, ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, జమినీ గణేశన్, చలం ఇలా పెద్ద హీరోలతో నటిస్తున్న గిరిజకి అందం తగ్గుతుంది, వయసు పెరుగుతుందని మోజు తీరిన తర్వాత సాకులు చెప్తూ దర్శకులు పాత్రలు ఇవ్వడం తగ్గించేశారు. అక్కడే గిరిజ కెరీర్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. దాంతో హాస్యనటుడు రేలంగితో జతకట్టి ఎన్నో హాస్యరస పాత్రలను చేసి హాస్య మహారాణిగా పేరు తెచ్చుకుని హాస్యంలో హిట్ పేరు ఎవరంటే మళ్లీ రేలంగి గిరిజ అని తాను పోగొట్టుకున్న స్థాయిని తిరిగి తెచ్చుకుంది. కానీ కొందరు గిట్టని వాళ్లు ఆమెకి మళ్లీ అవకాశాలు లేకుండా చేయగా తీవ్ర ఆర్థిక నష్టాలు ఉన్న సమయంలో సన్యాసరాజ్ అనే సినీ నిర్మాత దర్శకునితో వివాహం జరిగింది. భర్తని పూర్తిస్థాయి నిర్మాతని చేసే క్రమంలో చేసిన చిత్రాలు ఆడకపోవడంతో అప్పుల పాలై భర్త సన్యాసరాజు గిరిజని, పిల్లల్ని వదిలి వెళ్లిపోయాడు. మద్రాసులో 3 అంతస్తుల భవనం అమ్ముకుని అద్దె ఇంట్లో ఉంటూనే ఇంకా సినిమా అవకాశాలపై దృష్టి పెట్టింది. అర్ధాంతరంగా రేలంగి కూడా చనిపోవడంతో గిరిజకి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. రాజ్యశ్రీ, బెష్మా, సుజాత వంటి కొందరి సహనటులతో కొంతకాలం బతుకుబండిని నెట్టుకొచ్చింది. వయసు పూర్తిగా మీరిపోయిందని ఆ అవకాశాలు కూడా రాకపోవడంతో గత్యంతరం లేక తన కూతురు శ్రీరంగకైనా పాత్రలు ఇవ్వమని అడిగింది దర్శక నిర్మాతలని. దాసరి దర్శకత్వంలో మేఘ సందేశంలో అక్కినేని నాగేశ్వరరావు కూతురుగా నటించింది గిరిజ కూతురు. ఆ తర్వాత అవకాశాల కోసం సలీమాగా పేరు మార్చుకుని ఎన్నో మలయాళం చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటికే దుర్భరంగా అయిపోయింది గిరిజ జీవితం. ఆకలి కేకలతో తినడానికి పట్టెడన్నం కరువై చివరి రోజుల్లో బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చి చికిత్స కోసం మందులకు డబ్బులు లేక చనిపోయింది ఈ హాస్య మహారాణి గిరిజ. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని, ఆమె కోరిక నెరవేరాలని ఆశిద్దాం.